నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో స్కై ఈవెంట్స్ అండ్ మీడియా. ఈరోజు మనం టాపిక్ తీసుకున్నట్టయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు కుదరడం జరిగింది. చాలా కాలం నుంచి, గత 2 నెలల నుంచి ఒక సీరియల్ ఎపిసోడ్లుగా తలపిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరు తగ్గినట్టు, ఎవరు పెరిగినట్టు అని చూసుకున్నట్టయితే ఇక్కడ అన్నీ మనం చూసుకున్నట్టయితే బీజేపీ లాభపడినట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారని పక్కన పెట్టినప్పటికీ వాళ్ళు అనుకున్న సీట్లను సాధించినట్టుగా కనిపిస్తుంది. ఇంత జనసేనకు, పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఓటింగ్ బలం ఉంది బీజేపీతో పోల్చుకుంటే. అలాగే పవన్ కళ్యాణ్కు వ్యక్తిగతంగా చరిస్మా ఉంది, క్రౌడ్ పుల్లర్గా కూడా పవన్ కళ్యాణ్కు అక్కడ ఉంది. అయినప్పటికీ బీజేపీకి గత ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పి ఒక విమర్శ ఉన్న నేపథ్యంలో ఎంపీ సీట్ల విషయానికి వచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ సీట్లు తీసుకొని పోటీ చేస్తున్న సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది. ముగ్గురిని విడివిడిగా పోటీలో పెట్టే విధంగా చూడకుండా జనసేనను, బీజేపీని ఒకే విధంగా కలిపి మీరిద్దరు కలిసి ఎన్ని సీట్లు చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడం ద్వారా తను ఏదైతే వాళ్ళిద్దరినీ ఒకే ఘాటన కట్టడానికి ప్రయత్నించడం జరిగింది. లేదంటే చంద్రబాబు నాయుడు మరిన్ని సీట్లు ఇచ్చే అవకాశం మనకు కనిపించేది. అప్పటికే పొత్తు ఖరారైంది. జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లతో ముందుగా పొత్తు ఖరారు చేసుకోవడం జరిగింది. ఇక బీజేపీ పొత్తు విషయానికి వచ్చినట్టయితే బీజేపీ ఈ 3 సీట్లు పోగా బీజేపీ కూడా మరొక 7 నుంచి 8 సీట్లు ఎంపీ సీట్లు, అలాగే 20 వరకు ఎమ్మెల్యే సీట్లు అడవడం జరిగింది. ఒకవేళ కనుక ఆ విధమైన పరిస్థితి వచ్చినట్టయితే టీడీపీ కోటా నుంచే ఆ 3 సీట్లు పోగా టీడీపీనే ఒక 10 సీట్ల వరకు లేదా 8 సీట్ల వరకు బీజేపీకి ఇచ్చినట్టయితే మరిన్ని సీట్లు టీడీపీకి తగ్గే అవకాశం ఉండేది. అలాగే ఎమ్మెల్యే సీట్ల విషయానికి వచ్చినట్టయితే 24తో పాటు మరొక 10-15 సీట్లు ఇచ్చినట్టయితే మరింత కూడా టీడీపీ కోటా షేర్ తగ్గే అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా వివరించాడని చెప్పొచ్చు. బీజేపీని అలాగే జనసేనను కలిపి మీరు ఒక టీమ్గా ఏర్పరిచి మీకు ఎమ్మెల్యే సీట్లు గతంలో కంటే 24తో పాటు మరొక 7 సీట్లు పెంచి 31 సీట్లు ఇవ్వడం జనసేనకు, అలాగే 3 సీట్లకు ఎంపీ సీట్లకు కలిపి 8 సీట్లు ఇవ్వడం ద్వారా మీరు షేర్ చేసుకోండి, ఇంటర్నల్గా మీరు మాట్లాడుకోవడానికి చెప్పడం ద్వారా మొదట్లో మనం వార్తలను చూసుకున్నట్టయితే బీజేపీకి 5 ఎంపీ సీట్లు, జనసేనకు 3 ఎంపీ సీట్లు అనేది మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గి పొత్తులో ధర్మంగా వెనక్కి తగ్గి 6 ఎంపీ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధమవడం జరిగింది. కేవలం తను 2 ఎంపీ సీట్లు మాత్రమే తన పార్టీకి కేటాయించుకోవడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు అలా ఏదైతే కేటాయించిన 31-8 సీట్లను తర్వాత బీజేపీకి కేటాయించే స్థాయికి పవన్ కళ్యాణ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ తనకు వచ్చిన భాగాన్ని బీజేపీకి పంచడం జరిగింది. బీజేపీకి 6 ఎంపీ సీట్లు అలాగే 10 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ద్వారా అక్కడ ఒక పెద్దరికంగా వ్యవహరించాడని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ లక్ష్యాన్ని మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ లక్ష్యం మొదటి నుంచి కూడా చెప్తున్నది ఓట్లలో, ప్రతిపక్ష ఓట్లలో చీలిక రాకూడదు, బీజేపీని కలుపుకొని వెళ్తాం. చంద్రబాబు నాయుడు మొదట్లో ఆసక్తిగా ఎన్డీఏతో కలవాలనే ఆసక్తిగా ఉన్నప్పటికీ ఎన్డీఏ బీజేపీ దగ్గరికి రానివ్వట్లేదు, బీజేపీ పెద్దగా పట్టించుకోవట్లేదు, బీజేపీతో కలిస్తే కలుద్దాం లేదు అనుకున్న దశలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బీజేపీని కలుపుకొని వెళ్తాం, బీజేపీని కలుపుకొని వెళ్ళడం ద్వారానే ఇక్కడ 3 పార్టీల కలయిక వల్లనే జగన్మోహన్ రెడ్డిని దించే అవకాశం ఉందని చెప్పి పట్టుపట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఒప్పించడంతో పాటుగా అక్కడ బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడం జరిగింది. ఇక్కడ పొత్తు కుదిరింది అంటే మనం ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ పాత్రనే మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంటుంది. తను సీట్లను తగ్గించుకొని కూడా బీజేపీకి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటి నుంచో ఎన్డీఏలోకి వెళ్ళాలని చేస్తున్న ప్రయత్నాలు చివరికి పవన్ కళ్యాణ్ ద్వారా నెరవేరడం జరిగింది. ఎన్డీఏ బీజేపీ లక్ష్యాన్ని మనం చూసుకున్నట్టయితే చాలా రాష్ట్రాల్లో ఎన్డీఏను విస్తరించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బీజేపీ పెట్టుకున్న లక్ష్యం గోల్ మనం చూసుకున్నట్టయితే సొంతంగా భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు రావడం, మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లు రావాలని పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా ఏ రాష్ట్రాన్ని వదిలిపెట్టే ఉద్దేశం బీజేపీకి లేదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసినట్టయితే ఏ ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం లేదు, ఎమ్మెల్యే సీటు గెలిచే అవకాశాలు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో జనసేన
అలాగే చంద్రబాబు నాయుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఆ కొన్ని సీట్లు ఎంపీ సీట్లు కూడా 1, 2 వచ్చినట్టయితే ఆ 2 సీట్లు కూడా ఎన్డీఏ 370 సీట్ల లక్ష్యానికి చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా చూసుకున్నట్టయితే చాలా రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎన్డీఏను విస్తరణ కొనసాగిస్తుంది. అక్కడ ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్లో, అలాగే మనం కర్ణాటకలో, అలాగే చూసుకున్నట్టయితే బీహార్లో, ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్డీఏను విస్తరిస్తూ పోతుంది. అకాలీదళ్ రైతులో ఏదైతే రైతు ఉద్యమం నేపథ్యంలో దానికి సంబంధించి అకాలీదళ్ విడిపోవడం జరిగింది. తిరిగి అకాలీదళ్ను హక్కులో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా అకాలీదళ్ కూడా చేరే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో ఏఐడిఎంకేను కూడా చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైతే వెళ్ళిపోయిన మిత్రపక్షాలందరినీ దగ్గరికి తీసుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడుని కూడా, టీడీపీని కూడా ఎన్డీఏలోకి ఆహ్వానించడం ద్వారా ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే, ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే సీట్ల షేరింగ్కి సంబంధించి మొత్తానికైతే ఒక కొలిక్కి రావడం జరిగింది. దీన్ని టీడీపీ 175 స్థానాల్లో వాళ్ళకి అభ్యర్థులు బలంగా ఉన్నప్పటికీ ఇక్కడ 31 స్థానాలను వదులుకోవడం జరిగింది. ఆ పార్టీ ఇప్పుడు 144 స్థానాలను పోటీ చేయడం జరుగుతుంది. మిగతా 31 స్థానాలకు సంబంధించి టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా సహకరిస్తారు, జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో కానీ బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఏ విధంగా సహకరిస్తారు, ముఖ్యంగా ఎంపీ స్థానాల విషయానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున టీడీపీ 17 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్న సందర్భంలో 6 ఎంపీ స్థానాలకు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న సందర్భంలో టీడీపీ ఒక ఎంపీ కింద దాదాపుగా మనం చూసినట్లయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఎమ్మెల్యే అభ్యర్థులు ఖచ్చితంగా కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడైనా ఉంటే 1-2 చోట్ల జనసేనకు సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థులు, లేదంటే బీజేపీకి సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థులు ఉండే అవకాశం ఉంటుంది. కానీ సింహభాగం చూసుకున్నట్టయితే టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మనకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు బీజేపీకి ఏ విధంగా సహకరిస్తారు, బీజేపీ 6 ఎంపీ సీట్లు తీసుకున్నప్పటికీ అందులో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందనేది ఒక బీజేపీ చేతిలో లేదు. ఖచ్చితంగా కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ సహకారం, అలాగే జనసేన సహకారం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ సహకారం ఏ విధంగా ఉంటుంది, ఆ సహకారానికి సంబంధించి బీజేపీ శ్రేణులు, అలాగే టీడీపీ, జనసేన ఏ విధంగా కలిసి ముందుకు వెళ్తారా అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, సీట్ల షేరింగ్ అనంతరం, అభ్యర్థుల ప్రకటన తర్వాత అక్కడ ఎవరైనా టీడీపీ వాళ్ళు రెబల్స్గా వేస్తారా, రెబల్స్గా వేసినట్టయితే ఆ రెబల్స్ ప్రభావం ఈ పార్టీలపై ఏ విధంగా ఉంటుంది అనేది, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల శర్మల ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నిర్ణయించిన తర్వాత వాళ్ళు ఎంతవరకు ఓట్లను చీల్చుకోగలుగుతారు, ఇవన్నీ కూడా రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ముందు కూడా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మొత్తానికైతే మరొకసారి టీడీపీ, బీజేపీ, అలాగే జనసేన ఈ 3 పార్టీల పొత్తు అనేది ఇప్పుడు మొదటిసారిగా మనం చూడొచ్చు. 2014 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే టీడీపీ అలాగే బీజేపీ పొత్తు పెట్టుకోవడం జరిగింది, జనసేన బయట నుంచి మద్దతు ఇవ్వడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఎవరికి వారుగా సొంతంగా పోటీ చేయడం జరిగింది. జనసేనకు 1 సీటు రావడం జరిగింది, బీజేపీకి ఎలాంటి సీటు నామమాత్రంగా పోటీలో నిలవడం జరిగింది. టీడీపీ అధికారంలో నుంచి దిగిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు 3 పార్టీల పొత్తు ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా మనం రాబోయే రోజుల్లో చూసే అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్.